సార్ లోకేష్ గారు ట్వీట్ చేయటం జరిగింది. తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు. ఇలా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి, అలానే షర్మిల గారి ఆస్తులకు సంబంధించి ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు ఆయన ట్వీట్‌లో చేయటం జరిగింది. సందర్భం వేరైతే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వేరుగా ఉండే విధంగా ఇలా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కుటుంబ విషయాలను ఇలా తీసుకొచ్చి టార్గెట్ చేయటం అనేది మనం ఎలా చూడాలి? దురదృష్టకర పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం లేని కుటుంబ సభ్యుల్ని లేదా రాజకీయ విషయాలతో సంబంధం లేకుండా కుటుంబాల్ని ఇన్వాల్వ్ చేయడం, మాట్లాడడం అనేది ఒక రోజువారీ కార్యక్రమంగా మారిపోయింది. లోకేష్ గారి యొక్క ఎక్స్‌లో స్పందన కూడా అట్లే చూడాలి. రాజకీయ ప్రత్యర్థులుగా ఉండాల్సిన తెలుగుదేశం, వైసీపీ రాజకీయ శత్రువులుగా మారిపోయింది. శత్రుత్వానికి ప్రత్యర్థికి తేడా ఉంటుంది. ప్రత్యర్థి విభేదిస్తాడు, శత్రువుగా ఉన్న వాళ్ళు కక్షతో వ్యవహరిస్తుంటారు. తెలుగుదేశం, వైసీపీ మీద ఒక రాజకీయ పరమైనటువంటి శత్రుత్వంగా మారిపోయింది. అందువల్ల ఏమవుతుంటే ప్రతిదాని విపరీతమైన ధోరణితో మాట్లాడడం అనేది ఉంటుంది. ప్రధానంగా జగన్ గారికి, షర్మిల గారికి మధ్య గ్యాప్ ఉన్నమాట నిజం. అది బహిరంగంగానే కనపడుతుంది. వారు పిసిసి అధ్యక్షులు, వారు మాట్లాడుతున్నారు, కేసులు అయ్యాయి. ఈ ఆస్తుల బదలాయింపు విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇది బహిరంగపడిన విషయం కదా, అంతర్గతంగా ఉన్న విషయం కాదు. బహిరంగపడే విషయం డైరెక్ట్గా వాళ్ళ చెల్లెలు నాకు అన్యాయం చేశాడు మాట్లాడుతున్నప్పుడు రాజకీయ ప్రత్యర్థి కూడా లోకేష్ గారు దాన్ని ఉపయోగిస్తున్నారు. నిజానికి రాజకీయాల్లో అవసరం లేదు, అక్కడ వారు మాట్లాడుతున్నారు, దాన్ని ఉపయోగించుకొని చెల్లికి అన్యాయం చేసినారు అని ఓడు వాడేస్తారు రాజకీయ కారణాలతో. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పైన అనేక ఇట్లాంటి విషయాలు చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి మాట్లాడే వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తారు. అంటే తన రాజకీయ ప్రత్యర్థికి అవకాశం దొరికినప్పుడు దేన్నైనా ఉపయోగించడం అనేది ఒక పద్ధతిగా మారిపోతాను. లోకేష్ గారు దాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా షర్మిల గారు రాస్తా కదా నిజం గెంటేయడం ఏంటి? షర్మిల గారు ఎవరైనా మనం ఆడబిడ్డ ఉంటే పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతారు, గెంటేసేది ఏముంది? షర్మిల గారికి పెళ్లి కావడం కాదు, షర్మిల గారి అబ్బాయి కూడా పెళ్లి అయిపోయింది. ఇంకా గెంటేయడం ఏముంది? వాళ్ళ సంసారం వాళ్ళది, వీళ్ళ సంసారం వీళ్ళది కదా. కాబట్టి ఆస్తులు గొడవ ఉన్నప్పుడు కోర్టులో పరిష్కరించుకుంటారు. గెంటేయడం అనే పదం అనేది విచిత్రం. ఇప్పుడు ఇంట్లో ఉంటూ ఒక ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు గెంటేయడం అనేది ఒక పద్ధతి, అది దాటిపోయింది. వాళ్ళకి పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లి అయిపోతుంది. ఒకరికి షర్మిల గారు కొడుకు అయింది, వీళ్ళు కూడా వీడు పిల్లలు వచ్చారు. అంటే గెంటేయడం అనే సమస్య ఇంక ఉత్పన్నం కాదు. ఆస్తులు అన్యాయం జరిగిందా, అసలు ఎక్కువ ఇచ్చానని జగన్ గారు అంటున్నారు. అంటే చట్ట ప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా ఇంకా అభిమానంతో ఎక్కువ ఇచ్చానంటున్నారు. కాదని వాళ్ళు అంటున్నారు, కోర్టులో తేల్చుకోవాలి ఇంకా. కానీ దీంట్లో గెంటేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. కాకపోతే ఒక గ్యాప్ అనేది బహిరంగ పడింది కాబట్టి రాజకీయ ప్రత్యర్థుల స్థానం రాజకీయ శత్రువులుగా మారిపోయారు కాబట్టి ఎట్లా చెల్లెలు విమర్శిస్తున్నారు, నాకు అన్యాయం చేసిందని ఇదే అవకాశం తీసుకొని చెల్లెలు గెంటేశారని ఆయన వాడుతున్నారు. ఒక వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కూడా కోర్టులో అది ఉంది, కోర్టు తేల్చాలి. కానీ సునీత గారు కూడా వరుసగా చెల్లెలే కదా, చిన్న అన్న కూతురే కదా. కానీ ఆమె కూడా నాకు అన్న అన్యాయం చేసి మాట్లాడుతున్నారు కాబట్టి అవి ఒక వరుస చెల్లెలు లేదా చిన్నాన్న చెల్లెలు, వరుస చెల్లెలు ఇట్లా వస్తున్నారు. సొంత చెల్లెలు, వరుస చెల్లెలు, ఇట్లాంటి వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రత్యర్థిగా ఉన్న లోకేష్ గారు, ప్రత్యర్థి తెలుగుదేశం బట్టి అదే పదాలు ఇంకో పద్ధతిలో వాడుతూ జగన్ గారి మీద రాజకీయ విమర్శలు చేస్తారు. ఇది నాకు తెలిసి వాళ్ళు సర్దుకునేంత వరకు ఇట్లాంటి అవకాశాలని వీళ్ళేం వదలరు, వీళ్ళు వదలరు, వాళ్ళు వదలరు. ఒక దురదృష్టకరం అనవసరమైన చర్చ నడుస్తుంది.